నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా మన కిచెన్లో? ఆనపకాయ పులుసు లేదా సొరకాయ పులుసు అని అంటామండి. ఆ రెసిపీ ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక చిన్న సైజు చింతపండు తీసుకొని నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామంటే ఫ్రై అవుతాయి బాగానే. దాంతోపాటు మనం ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే మనం టొమాటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని మరో 1 నిమిషం పాటు ఉడికించుకున్నామంటే టొమాటోస్ అనేవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయి సాఫ్ట్గా అయిపోతాయి. టొమాటోస్ సాఫ్ట్గా ఉంటేనే పులుసులోకి ఆ ఫ్లేవర్ అనేది బాగా వచ్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టొమాటోస్ కూడా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ముద్దుగా పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న సొరకాయ లేదా ఆనపకాయల్ని కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆయిల్లో 1 or 2 minutes మనం ఉడికించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడ్డ సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ రకంగా మీరు పులుసు చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే మళ్ళీ కావాలని అడుగుతారంటే చూడండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ట్రెడిషనల్ రెసిపీ అని కూడా అంటాము. మన విలేజ్ స్టైల్లో అయితే బెస్ట్ టేస్ట్ వస్తుందనే మాత్రం పక్కాగా చెప్పాలి. మనం మరో 2 minutes మూత పెట్టుకుని సొరకాయ ముక్కల్ని లేదా ఆనపకాయ ముక్కల్ని ఉడికించుకొని ఒకసారి కలుపుకున్నాక మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అలాగే రుచికి సరిపడిన కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం చేసుకున్నామంటే పుల్లగా టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందంటే నమ్మండి. ఈ సొరకాయ లేదా ఆనపకాయ పులుసు అనేది రైస్తోనే కాకుండా చపాతీలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ ఇష్యూ కూడా మెరుగుపడడానికి ఎంతగానో సహాయపడుతుంది. డైజెషన్కే కాకుండా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదనే చెప్పాలి. ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్నాంగా చింతపండు, దానికి జ్యూస్ తీసుకొని ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. అలానే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాక కనీసం 1 నుంచి 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకి పులుసు అనేది పొంగు రావడం అనేది జరుగుతుంది. ఆనపకాయ ముక్కలను ఉడకడానికి ఇంకొంచెం సమయం అనేది పడుతుంది. ఈ సొరకాయ లేదా ఆనపకాయ పులుసుతో పాటు ఏదైనా ఫ్రై, పొటాటో, క్యారెట్ ఇంకా అరటికాయ ఫ్రై లాంటివి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది ప్రాసెస్ కూడా 5 to 10 minutesలోనే మనం ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని సరిపోకపోతే మరో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవచ్చు. చూసారుగా ఆల్మోస్ట్ మనకి సొరకాయ లేదా ఆనపకాయ అనేది ఉడికిపోయిందండి. వీడియోలో చూస్తున్నాంగా మెత్తగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరో 1 నిమిషం పాటు ఉడికించుకున్నామంటే చాలండి. ఎంతో రుచికరంగా ఉండే ఆనపకాయ లేదా సొరకాయ పులుసు రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనకి ఈ పులుసు అనేది రెడీ అయిపోతుంది. అండ్ మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా ఈవినింగ్ హరీ డేస్లో ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా డిన్నర్కి బెస్ట్ రెసిపీ అనే చెప్పొచ్చు. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హిమ పవన్ కిచెన్ అండ్ వీలాగ్.